ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? పెళ్లి తర్వాత అదృష్టం కలిసి వచ్చేది వీళ్ళకే. అది మీ పేరులోని మొదటి అక్షరాన్ని బట్టి పెళ్లి తర్వాత అదృష్టం కలిసి వస్తుంది. పెళ్లి తర్వాత అదృష్టం కలిసి వచ్చేది ఎవరికో మనం వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, ఆ గంటని ఆల్ అని కొట్టండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. ఇక జ్యోతిష్యం ద్వారా కొంతమంది తమ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటారు. ఇక మరికొంతమంది జాతకాలే అసలు నంబర్, కానీ పెళ్లి చేసుకోవడానికి మాత్రం జాతకం చూపించుకుంటూ ఉంటారు. అయితే పెళ్లి తర్వాత కొంతమంది జీవితాలు అకస్మాత్తుగా మారిపోతూ ఉంటాయి. వారు కోరుకున్నవన్నీ నెరవేరుతూ ఉంటాయి. ఇక మరికొంతమంది లైఫ్ ఎక్స్పెక్ట్ చేయని కష్టాలను వచ్చి చేరతాయి. కెరీర్ ఆగిపోతుంది. కానీ జ్యోతిష శాస్త్ర ప్రకారం ఈ అక్షరాలతో పేరున్న వారికి పెళ్లి తర్వాత అదృష్టం కలిసి వస్తుంది. మరి ఆ అక్షరాల్లో ముందుగా పి అక్షరం. పి అక్షరంతో మొదలయ్యే పేర్లు ఉన్నవాళ్ళు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే వీరు చాలా హార్డ్ వర్క్ చేస్తుంటారు. ఇక పెళ్లైన తర్వాత ప్రతిదీ తమ బాధ్యతగా భావించి కష్టపడి పనిచేస్తారు. అందువల్ల వీరికి సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఇక ఎం అక్షరం. ఎం అక్షరంతో మొదలయ్యే పేరు ఉన్న వారికి పెళ్లి తర్వాత ఇట్టి అదృష్టం కలిసి వస్తుంది. తమ వృత్తిపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి సమస్యలు తొలగి ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఇక ఎఫ్ అక్షరం. ఎఫ్తో మొదలయ్యే అక్షరంతో మొదలయ్యే వారికి పెళ్లి తర్వాత అదృష్టం మారిపోతుంది. ఈ వ్యక్తులు చాలా కష్టపడి పనిచేస్తారు, అలాగే సానుకూలంగా ఆలోచించే వ్యక్తులు. కానీ ఆ తర్వాత వారు పురోగతిని కూడా పొందుతారు. అటువంటి పరిస్థితుల్లో వివాహం తర్వాత వారి అదృష్టం కూడా మారిపోతుంది. కాబట్టి ఈ మూడు అక్షరాలతో మొదలయ్యే, ముఖ్యంగా అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైనా సరే ఈ అక్షరంతో మొదలయ్యే వారు పెళ్లి తర్వాత అదృష్టం మారుతుంది. తప్పకుండా మరి మీ అక్షరం ఉంటే ప్రయత్నించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.